భక్త అంబరీషుని జీవిత చరిత్ర. పరమ భాగ్యశాలియగు అంబరీషుడు సప్తద్వీప సమన్వితమగు ప్రపంచముపై శాసనమును, అక్షయమగు అనంతమైన సంపదను, పృథ్వీయందు సమృద్ధిని సాధించెను. అట్టి స్థానము దుర్లభము అయినప్పటికీ దానినతడు పట్టించుకొనలేదు. ఏలయన అట్టి ఐశ్వర్యము భౌతికమైనదని అతడెరిగి ఉండెను. స్వప్నము వలె అట్టి సంపద చివరకు నశించియే తీరును. భక్తుడు కానివాడు అట్టి ఐశ్వర్యమును బడసినప్పుడు అధికాధికముగా తమోగుణమునందు నిమగ్నుడగునని ఆ రాజు ఎరిగియుండెను. అంబరీషుడు దేవదేవుడగు వాసుదేవునికి, అతని భక్తులగు సాధుపురుషులకు పరమ భక్తుడై ఉండెను. ఇట్టి భక్తి కారణమున అతడు సమస్త విశ్వమును గులకరాయి వలె తుచ్చముగా భావించెను. అంబరీషుడు మనస్సును శ్రీకృష్ణ పాదారవింద ధ్యానమునందు, వాక్కులను ఆ దేవదేవు గుణకీర్తనమునందు, కరములను హరిమందిర మార్జనమునందు, కర్జములను శ్రీకృష్ణుడు పలికిన పలుకులను లేదా శ్రీకృష్ణుని గూర్చి పలికిన వాక్కులను వినుటయందు నియోగించెను. ఆ భాగవతుడు నేత్రములను శ్రీకృష్ణుని అర్చనామూర్తిని, శ్రీకృష్ణ మందిరములను, మధుర బృందావనము వంటి శ్రీకృష్ణ స్థానములను దర్శించుటయందు నెలకొల్పెను. అతడు స్పర్శను కృష్ణ భక్తులను స్పృశించుటయందు, ఘ్రోణమును భగవతర్పితమగు తులసీదళములను ఆఘ్రాణించుటయందు, రసమును భగవత్ప్రసాదమును ఆస్వాదించుటయందు, పాదములను హరిమందిర క్షేత్ర పర్యటనమునందు, శిరమును శ్రీహరి చెంత మ్రొక్కుటయందు, కోరికలను హృషీకేశుని సేవయందు 24 గంటలు నిలిపెను. నిజమునకు ఇంద్రియ భోగాలకు అతడేదియును కోరలేదు. సర్వేంద్రియములను అతడు భగవత్ సంబంధమగు కార్యములలో నిలిపి భక్తియోగమున నెలకొనెను. కృష్ణానురక్తిని పెంపొందించుకొని భౌతిక వాంఛల నుండి పూర్తిగా బయటపడుటకు ఇదియే మార్గము. అంబరీషుని ఏకాంత భక్తికి మిగుల ప్రసన్నుడైన భగవానుడు శత్రుభీకరమైనది, శత్రువుల నుండి విపత్తుల నుండి భక్తుని రక్షించునది అగు సుదర్శన చక్రమును అతనికి వసగెను. శ్రీకృష్ణుని అర్చించుటకు అంబరీషుడు తనతో సమానముగా యోగ్యురాలు అగు రాణితో కూడి సంవత్సర కాలము ఏకాదశి ద్వాదశి వ్రతమును ఆచరించెను. సంవత్సర కాలము ఆ వ్రతమును ఆచరించిన పిమ్మట కార్తీక మాసమునందు అతడు 3 రాత్రులు ఉపవాసముండి యమునా నదిలో స్నానము చేసిన వాడై మధువనమున దేవదేవుడగు హరిని అర్చించెను. మహాభిషేక విధిని అనుసరించి అంబరీషుడు సర్వోపచారములతో శ్రీకృష్ణ భగవానుని అర్చనామూర్తికి అభిషేక కార్యక్రమము వనరించెను. పిమ్మట ఉత్తమ వస్త్రములతోనూ, ఆభరణములతోనూ, సుగంధ పుష్పాలతోనూ, ఇతర పూజా ద్రవ్యములతోనూ ఆ భగవంతుని అలంకరించెను. ఈ విధముగా భక్తి శ్రద్ధలతో అతడు శ్రీకృష్ణుని భౌతిక వాంఛారహితులైన మహాభాగులగు బ్రాహ్మణులను అర్చించెను. పిమ్మట అంబరీషుడు ఇంటికి వచ్చిన అతిథులను, ముఖ్యముగా బ్రాహ్మణులను సంతుష్టిపరచెను. బంగారు తొడుగు కలిగిన శృంగములు, రజిత మండితమగు గిట్టలు కలిగిన 60 కోట్ల గోవులను అతడు దానమిచ్చెను. ఆ గోవులు చక్కని వస్త్రశోభితములై క్షీరభరితమగు పొదుగులను కలిగి ఉండెను. సాధు స్వభావము కలిగినవి, వయస్సులో ఉన్నవి, సుందరమైనవి అగు అవి వత్సములను కలిగినవి గోవులను దానమిచ్చిన పిమ్మట ఆ రాజు బ్రాహ్మణులకు తృప్తి తీరగా భోజనమిడి వారు సంతుష్టులైనంతటా వారి అనుమతితో ద్వాదశి పారణమునకు ఉపక్రమించెను. కానీ ఇంతలో మహాయోగియగు దుర్వాసముని అతిథి రూపమున రంగప్రవేశము చేసెను. అంబరీషుడు లేచి దుర్వాసమునిని ఆహ్వానించి ఆసనమును సమర్పించి పూజోపహారములచే పూజించెను. పిదప ఆ ముని పాదముల చెంత కూర్చొని అతడు భోజనము చేయుమని అర్థించెను. అంబరీషుని అభ్యర్థనను దుర్వాసుడు మహదానందముతో అంగీకరించినను నిత్యానుష్ఠానమును నిర్వహించుటకు యమునా నదికి వెడలెను.
అచట పవిత్ర జలములలో మునిగినవాడై అతడు నిరాకార బ్రహ్మమును ధ్యానించెను. ఇంతలో పారణమునకు ద్వాదశి దినమున ఒక్క ముహూర్త కాలమే మిగిలెను. అందువలన వెంటనే పారణము కావించుట తప్పనిసరి అయ్యెను. అట్టి సంకట పరిస్థితిలో రాజు బ్రాహ్మణులను సంప్రదించెను. రాజు, బ్రాహ్మణుని ఎడ మర్యాదతిక్రమము నిజంగా గొప్ప అపరాధమే. ఇంకొక ప్రక్క ద్వాదశి సమయములో పారణము చేయనిచో వ్రతపాలనమునకు భంగము వాటిల్లును. కనుక ఓ బ్రాహ్మణులారా, పారణము ఎలా చేయగలను? ఈ ప్రకారము బ్రాహ్మణులతో సంప్రదించిన పిమ్మట అంబరీషుడు తీర్థస్వీకారం పారణ చేయని దోషం కలగక అతిథిని విడవకుండా పారణ చేస్తే పుణ్యం కలుగుతుందని నిశ్చయించుకున్నాడు. ఓ కురుశ్రేష్ఠ, అంబరీషుడు మనస్సులో అచ్యుతుని ధ్యానించుచు తీర్థాన్ని స్వీకరించిన పిమ్మట దుర్వాసముని రాకకై ఎదురు చూసెను. మధ్యాహ్న సమయ అనుష్ఠానమును పూర్తి కావించుకొని దుర్వాసముని యమునా నది నుండి తిరిగి రాగా రాజు అతనిని సకలోపచారములతో ఆహ్వానించెను. కానీ తన అనుమతి లేకుండగానే అతడు జలపానము చేసెనని దుర్వాసుడు యోగబలముచే తెలుసుకొనెను. దుర్వాసుడు ఆకలిగొనినవాడై దేహము కంపించుచుండగా ముఖము చిట్లించుచు భృకుటి ముడివడగా చెంతనే చేతు జోడించి నిలుచున్నట్టి అంబరీషునితో క్రుద్ధుడై ఇట్లు పలికెను. ఆహా, ఈ క్రూరుని వ్యవహారము చూడుడు. ఇతడు విష్ణు భక్తుడు కాడు. ఐశ్వర్యముచే తన పదముచే ఇతడు గర్వితుడై తానే ఈశ్వరుడునని భావించుచున్నాడు. ఇతడెట్లు ధర్మమును అతిక్రమించెనో గమనింపుడు. అంబరీష, నన్ను ఆతిథ్యమునకు పిలిచిన నీవు నాకు భోజనము పెట్టకయే తొలుత భుజించితివి. ఇట్టి దుర్వ్యవహారమునకు శిక్షగా ఇప్పుడే ఫలమును చూపెదను. దుర్వాసముని ఇట్లు పలుకుచుండగా అతని ముఖము కోపముతో ఎర్రబడెను. శిరస్సు నుండి జటను పెరికి అతడు అంబరీషుని శిక్షించుటకై కాలాగ్నిని జోలిన కృత్యను సృష్టించెను. జ్వలించుచున్న కృత్య త్రిశూలమును చేపట్టి అడుగులతో భూమిని కంపింపజేయుచు అంబరీషుని చెంతకు వెడలను. కానీ ఆ రాజు దానిని చలించక తన స్థానము నుండి కొంచెమైనను కదలలేదు. దావాగ్ని దూదిపింజను భస్మం చేసినట్లు భగవంతుని పూర్వాదేశముచే సుదర్శన చక్రము భక్తుని రక్షించుటకై వెంటనే కృత్యను దగ్ధమొనర్చెను. తన యత్నము విఫలమగుటయు ఆ సుదర్శన చక్రము తన వైపు వచ్చుటయు గాంచిన దుర్వాసముని మిక్కిలి భీతిల్లిన వాడై ప్రాణరక్షణార్థము అన్ని దిశలలో పరుగిడసాగెను.